కోడిగుడ్లు, ఎగ్స్ వీటికి సంబంధించి మంచి చెడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. రోజు మీరు గుడ్డు తింటున్నారా? మీ గుండె భద్రమేనా? ఇది టెక్నికల్గా తెలుసుకుందాం. గుడ్లు అమృతమా, విషమా? కొలెస్ట్రాల్ భయాల వెనుకున్న నిజమేమిటి? కొలెస్ట్రాల్ గురించి మీరు అపోహల్ని వదిలేయాలి. గుడ్లు తినడం పైన శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ఇది తెలుసుకోవాలి మీరు. ఈ కీలకమైన అంశాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం. గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? గుడ్లకు సంబంధించి అసలు నిజాలు ఏమిటి? శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ఈ మంచి చెడు మొత్తం తెలుసుకుందాం. ఆయుర్వేదం ఆహారాన్ని పోషకాలుగా మాత్రమే కాదు, దాని గుణాల ఆధారంగా చూస్తుంది. గుడ్డుని ఆయుర్వేదం బల్యం అంటుంది, అంటే బలాన్ని ఇస్తుంది. కానీ ఇది జీర్ణం కావటానికి కొంచెం గురువుగా ఉంటుంది, అంటే భారీగా ఉంటుంది. ఇక్కడే అగ్ని అంటే జీర్ణశక్తి పాత్ర అనేది చాలా కీలకమైంది. మన అగ్ని బలంగా ఉన్నప్పుడు గుడ్లో ఉండేటువంటి పోషకాలు శరీరానికి చక్కగా వంటబడతాయి, రసధాతువుని పెంచుతాయి, పోషిస్తాయి. కానీ అదే అగ్ని మందగించింది అనుకోండి, ఈ భారీ ఆహారం, ఈ గురువు గుణం ఉండేటువంటి ఈ ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అప్పుడు ఆమం అనేది తయారవుతుంది, అంటే జీర్ణం కాని వ్యర్థం కింద తయారవుతుంది. ఈ ఆమం రక్తనాళాల్లో చేరుతుంది. ఇది మేధోధాతువుని అంటే కొవ్వు కణజాలాన్ని, దాని తాలూకు జీవక్రియని దెబ్బతీస్తుంది. ఆధునిక శాస్త్రం చెప్పేటటువంటి కొలెస్ట్రాల్ సమస్యకి మూలం ఇదే. కాబట్టి గుడ్డును చూసి భయపడటం కంటే మన జీర్ణశక్తిని స్ట్రెంథన్ చేసుకోవటం, బలోపేతం చేసుకోవటం పైన మనం దృష్టి పెట్టాలి. ఆయుర్వేద దృష్టిలో చాలా ఏళ్లుగా గుడ్లు ఈ గుండెకు హానికరం అన్నటువంటి ఒక అపప్రదను మూట కట్టుకున్నాయి. ఇది ముద్రపడిపోయింది. ప్రధానంగా వీటిలో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ అనేది అసలైనటువంటి దోష కింద అందరూ చూస్తున్నారు. అంటే గుడ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, అది ఒప్పుకోవాల్సిన నిజం. ఈ కొలెస్ట్రాల్ ఉండటమే ఈ గుడ్డు చెడ్డదంటానికి కారణం కింద అయిపోయింది. దీని వెనుకున్న ఆలోచన మనకి ఈజీగానే మనం గ్రహించవచ్చు. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇది అధిక కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకి కారణం కాబట్టి గుడ్డు గుండె జబ్బులకి కారణం అన్నటువంటి ఆ లింక్ అనేది అందరూ కలిపి చూస్తున్నారు. కాబట్టి గుడ్డు తినటం ఈ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందన్న అభిప్రాయం వచ్చేసింది. కానీ ఈ రోజులలో మళ్ళీ నేటి విజ్ఞానం వేరే కథ చెప్తుంది. ఈ వాస్తవాలు మనం చూడాలి. అసలు గుడ్డులో ఏముంది ఇది ముందు తెలుసుకోవాలి. ఒక పెద్ద గుడ్డులో సుమారుగా 70 నుంచి 80 క్యాలరీలు శక్తి ఉంటుంది. దీంట్లో మళ్ళీ 6 గ్రాముల ప్రోటీన్ మనకి లభిస్తుంది ఒక పెద్ద గుడ్డు ద్వారా. అలాగే 5 గ్రాముల కొవ్వు మనకి లభిస్తుంది. ఎక్కువగా మళ్ళీ ఈ కొవ్వు కూడా ఆరోగ్యకరమైన అసంతృప్త అన్సాచురేటెడ్ కొవ్వే ఉంటుంది. ముఖ్యంగా పచ్చ సొనలో సుమారుగా 185 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది కూడా మళ్ళీ ఇవే కాకుండా విటమిన్ డి ఉంటుంది, అలాగే కోలిన్, సెలీనియం, బి విటమిన్లు, ఇలాంటి అనేక పోషకాలు గుడ్డు ద్వారా మనకి పుష్కలంగా లభిస్తాయి. గుడ్డలో కొలెస్ట్రాల్ ఉంటుంది, ఏతవాత చెప్పేది. కానీ ఇది మీ గుండెకు చెడు చేస్తుందంటం మాత్రం అపోహే. ఈ సందర్భంగా అసలు ఆహారపు కొలెస్ట్రాల్, అలాగే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ తేడా ఏమిటి? ఇది టెక్నికల్గా మీరు తెలుసుకోవాలి. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ముఖ్యమైన విషయం ఉంది. మనం ఆహారం ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్ మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని నేరుగా పెంచదు డైరెక్ట్గా. నిజానికి మన శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్ని మన కాలేయం అంటే లివరు ఎక్కువగా తయారు చేసుకుంటుంది. మనం తినే ఆహారాన్ని బట్టి కాలేయం తన ఉత్పత్తిని సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్ ప్రొడక్షన్లో మార్పులు వస్తూ ఉంటాయి. చాలామందిలో మనం గుడ్ల లాంటి కొలెస్ట్రాల్ ఉండేటువంటి ఆహారం తిన్నప్పుడు మన శరీరం అంటే మన కాలేయం ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది. ఆరోగ్యవంతమైనటువంటి మనుషులలో చాలామందిలో గుడ్లు తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిలు పెద్దగా పెరగవు అని అధ్యయనాలు చూపిస్తున్నాయి. పైగా గుడ్లు మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయని కూడా ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మన గుండెని ఒక రకంగా రక్షిస్తుందని చెప్పవచ్చు. అయితే అధ్యయనకారుల అభిప్రాయం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి డైటరీ గైడ్లైన్స్ కమిటీ లాంటి అనేక సంస్థలు ఇప్పుడు ఆహారపు కొలెస్ట్రాల్ పైన కఠినమైనటువంటి ఆంక్షల్ని, పరిమితుల్ని సిఫార్సు చేయటం లేదు. మొత్తం ఆహారం తాలూకు నాణ్యత, అలాగే సంతృప్త కొవ్వులు అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, అదనపు చక్కెరలు ఎంత తీసుకుంటున్నాం అనే దానిపైనే ఇది అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరుగుదల అనేది ఆధారపడి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు లేదా వంశపారపర్యంగా హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇలాంటి వాళ్ళు గుడ్లు తినే విషయంలో వైద్య సలహా తీసుకోవటం మంచిది.
ఇక గుడ్లు ఎలా తింటున్నారు, ఇది అసలైనటువంటి విషయం. అంటే ఇది కేవలం గుడ్ల గురించి మాత్రమే కాదు, ఆ మాటకు వస్తే వాటిని దేనితో కలిపి తింటున్నారు అనేది చాలా ముఖ్యం. కూరగాయలతోటి కలిపి ఉడికించిన బాయిల్డ్ ఎగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అదే గుడ్డుని మళ్ళీ వెన్నలో వేయించి మళ్ళీ చీజు లేకపోతే వైట్ బ్రెడ్ టోస్ట్లు ఇలాంటి వాటితో కలిపి తిన్నారనుకోండి, మళ్ళీ అది అంత మంచిది కాదు. మీరు గుడ్లని హై ఫ్యాట్ అంటే అధిక కొవ్వు, అలాగే ఎక్కువ సోడియం ఉన్న ఆహార పదార్థాలతో కలిపి తిన్నారనుకోండి, ఆ మొత్తం భోజనం గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. దీనికి కారణం గుడ్లు ఒక్కటే కాదు, అవన్నీ కలిపినటువంటి కాంబినేషన్. సరే, మళ్ళీ మొదటికి వస్తున్నాం. రోజుకి ఎన్ని తినొచ్చు? ఇది చాలామందికి వచ్చే డౌట్, ఎన్ని ఎగ్స్ సేఫ్ అని. చాలామంది ఆరోగ్యవంతులకి రోజుకి ఒక్క గుడ్డు తినటం సురక్షితం, అలాగే ప్రయోజనకరం కూడా. కొంతమంది రోజుకి 2 గుడ్ల కంటే కూడా కాస్త ఎక్కువనే తింటూ ఉంటారు, 2 ఒక్కోసారి 3 కూడా తింటూ ఉంటారు. ఆరోగ్యవంతమైనటువంటి లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి 2 వరకు తినొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యంగా శారీరకంగా చురుగ్గా ఉండే వాళ్ళకి ఇది మేలు చేస్తుంది. గుడ్డు లోపల ఉండేటువంటి తెల్ల సొనలో కొలెస్ట్రాల్ అనేది అస్సలు ఉండదు. మీకు పచ్చసొన వద్దు అనుకుంటే కేవలం ప్రోటీన్ కోసం ఈ తెల్ల సొనని మీరు ఆఫ్ చేసుకోవటం అనేది ఒక మంచి మార్గం. ఈ సందర్భంగా అసలు కొలెస్ట్రాల్ నియంత్రణకి ఆయుర్వేద సూచనలు ఏమిటనేది కూడా చూద్దాం. ఒకటి, వెల్లుల్లి అల్లం కాంబినేషన్. ప్రతిరోజు కూడా ఉదయం ఆ పచ్చి వెల్లుల్లి రెబ్బని లేదా చిన్న అల్లం ముక్కని నములుతూ ఉంటే ఆమం అనేది తగ్గుతుంది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోకుండా చూస్తుంది. తర్వాత త్రిఫల చూర్ణం గురించి చెప్పాలి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళకి 1 చెంచాడు త్రిఫల పొడి కలిపి తాగారనుకోండి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇక మజ్జిగ, దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగా. భోజనం తర్వాత కొద్దిగా ఈ మజ్జిగకి మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి కలిపి తాగారనుకోండి, ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, ఇది కొవ్వు జీవక్రియకి సహాయపడుతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది దాల్చిన చెక్క, తేనె గురించి. ఉదయం గోరువెచ్చని నీళ్ళకి చిటికెడు దాల్చిన చెక్క పొడి 1 పావు టీ స్పూన్ వరకు 1 చెంచాడు తేనె కలిపి తాగారనుకోండి, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. తేనెని వేడి నీళ్ళలో కలపకండి, గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. ముగింపుగా చెప్పేది ఏమిటంటే, గుడ్డుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆధునిక విజ్ఞానం చెప్పేది, ఆఖరికి ఆయుర్వేదం చెప్పేది ఒకటే. సమస్య గుడ్డులో లేదు, మనం దాన్ని జీర్ణం చేసుకునే విధానంలో ఉంది. గుడ్డు నిజానికి బల్యం అంటే బలవర్ధకం, కానీ దాన్ని జీర్ణం చేసుకునే అగ్ని బలం మనకి ఉండాలి. ఉడికించిన గుడ్డుని మితంగా తీసుకున్నప్పుడు అది శరీరానికి బలాన్ని ఇస్తుంది. అదే గుడ్డుని నూనెలు, కొవ్వులతో కలిపి వేయించి తిన్నారనుకోండి, అది అగ్నిని మందగింపజేస్తుంది, ఆమం తాలూకు ఉత్పత్తికి కారణమవుతుంది. కాబట్టి గుడ్డుని నిందించడం మానేసి మన జీవనశైలిని, జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవడం పైన దృష్టి పెట్టడమే దీనికి అసలైన పరిష్కారం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.